The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన మరొక తరుణానికే ప్రభుకి ఎంతగానో వందనాలు. We are meditating on the topic of the satanic devices to deceive the people of God. దేవుని ప్రజల్ని మోసం చేసేటటువంటి సాతాను యొక్క కుయుక్తులు తంత్రాల గురించి అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. And we are meditating on 2 Corinthians chapter 2 verse 11. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. There Paul is writing to Corinthians. అక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, We are not ignorant of Satan's devices. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు. And we all know Satan, knowing that time is so short, he has intensified his attacks on the people of God. సాతాను యొక్క సమయము కొద్దిగా ఉందని వాడు గుర్తెరిగిన వాడై దేవుని ప్రజల మీద దాడిని వాడు తీవ్రతరం చేశాడు. And especially young people of this century. మరీ ముఖ్యంగా ఈ శతాబ్దంలో ఉన్నటువంటి యవనస్తుల మీద. And in Revelation 12:12 we know. ప్రకటన 12:12లో మనం ఎరుగుదాము. Yes, John is writing, Satan full of wrath has come to this place and knowing fully well that his time is short. ప్రకటన గ్రంథంలో యోహాన్ రాస్తాడు కదా, సాతాను యొక్క సమయం కొద్దిగానే ఉందని వాడు గుర్తెరిగిన వాడై ఎంతో ఉగ్రుడై బహు రౌద్రుడై వాడు వచ్చి దాడి చేస్తూ ఉన్నాడు. And he wanted us to be ignorant of his devices. వాడి యొక్క తంత్రముల గురించి మనము అమాయకంగా తెలియనటువంటి వారంగా ఎరగనటువంటి వారంగా ఉండాలని వాడి ఆలోచన. Always 24/7 he will be watching us. 24 గంటలు 24/7 వాడు ఎల్లవేళ మనల్ని నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటాడు. Yeah, he wants us to be unaware, unprepared and unprotected, and suddenly at that time and he will attack us. మనం ఎప్పుడైతే వాడి తంత్రాలు ఎరగకుండా అమాయకంగా మనం ఏ విధమైనటువంటి సిద్ధపాటు లేకుండా ఏ విధమైనటువంటి మనం రక్షణ ఆయుధాలు ధరించకుండా ఉంటామో ఆ సమయంలో వాడు దాడి చేస్తాడు. And we have already seen in the 6 parts 6 important areas of Satan's attacks. ఇదివరకే 6 భాగాల్లో 6 విధానాల్లో సాతాను దాడి చేసేటటువంటి సంగతుల్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. And today we are going to see the 7th one. ఈ దినాన మనము 7వ సంగతిని మనం చూడనే ఉన్నాం. And before that let us pray. దానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. Loving Father, we thank thee for this day. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినముకై నీకు ఎంతో వందనాలు. Thank thee for extending our days on this earth. ఈ భూమి మీద మా జీవిత కాలాన్ని మా ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు. Thank thee for the written word of God. లిఖించబడిన దేవుని వాక్యానికై వందనాలు And ప్రభువా. also we thank thee for the Holy Spirit who explains that word of God to us according to our need. మా అక్కర కొలది ఆ రాయబడినటువంటి వాక్యాన్ని మాకు వివరించేటటువంటి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. This morning, O Lord, we are looking unto thee, thou may speak unto us. ఈ ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం, మీరే మాతో మాట్లాడండి. Both of us, even the hearers, all of us we are bringing under the sprinkling of thy precious blood. మమ్మల్ని ఇరువురిని వినేటటువంటి వారందరినీ నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. And we are claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు మేము చేపడుతూ ఉన్నాం. Ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. సమస్త ఘనత నీ పరిశుద్ధ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. In the past 4 parts, 6 parts, we have seen the different areas of Satan's attack, especially on young people. గత 6 భాగాల్లో సాతానుడు ఏ విధానాల్లో యవనస్తుల మీద మరియు ముఖ్యంగా దాడి చేస్తాడనే సంగతులు మనం చూస్తూ వచ్చాం. First thing, through our weak points. మొట్టమొదటి మన బలహీనమైన సంగతుల ద్వారా దాడి చేస్తాడు. That's why we must have extra guard in the areas wherever we are weak. ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడ మనం అదనపు కవచాన్ని అదనపు కంచెని మనం కలిగి ఉండాలి. And secondly, he will attack us, assault us when we are tired and when we are hungry,
రెండోదిగా మనం ఎప్పుడైతే అలసిపోయి ఉంటామో, ఎప్పుడైతే ఆకలి కొని ఉంటామో అప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. This is what has happened in the life of Lord Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగినటువంటి సంగతి చూసాం. After he was baptized in Matthew 4th chapter, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాక and 40 days and 40 nights he fasted. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. He is so tired. ఆయన చాలా అలసిపోయాడు. He is very weak. ఆయన చాలా బలహీనుడైనాడు. And also he is hungry. ఆయన ఆకలిగా ఉన్నాడు. And immediately in verse 3 it is written, the tempter came. వెంటనే 3వ వచనంలో అక్కడ రాయబడింది కదా, ఆ శోధకుడు వచ్చి అని. So you and I, when we are tired and hungry, it is easy for the enemy to attack us. మనం అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు మన మీద దాడి చేయడం అతి సునాయాసం. And the third area we have seen, when we are idle. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము, మనం సోమరిగా ఉన్నప్పుడు. And idle man's mind is the devil's workshop. సోమరి వాని యొక్క మనసు సాతాను యొక్క కర్మాగారం. That's why always engage yourself in some work or other of the house of God, or meditating the word of God, some spiritual activity. ఏదో ఒక ఆత్మీయమైనటువంటి పనిలో, దేవుని మందిరం యొక్క పని కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడంలో కానీ మనం ఎల్లవెల్ల నిమగ్నమై ఉండాలి. Don't be idle. సోమరిగా ఉండకూడదు. And fourthly we have seen, నాలుగోదిగా మనం చూస్తూ వచ్చాము, this is quite common and most dangerous in nowadays. ఈ దినాల్లో అది చాలా సర్వసాధారణమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనది కూడా. That is through friendships, that is wrong associations. అది దుష్ట సాంగత్యం ద్వారా, చెడు సహవాసాల ద్వారా. Innumerable young people are attacked in this way today. ఈ దినాల్లో అసంఖ్యాకమైనటువంటి యవనస్తులు ఈ విధానంలో దాడి So చేయబడుతున్నారు. many parents, they complain, they weep by seeing the lives of their children. అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల జీవితాలు చూసి విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. And we have seen how Jonadab, the relative and friend of Amnon, has misguided Amnon to commit the sin. ఏ విధంగా అమ్నోని యొక్క బంధువు, తర్వాత మిత్రుడైనటువంటి యెహోనాదాబు అమ్నోనికి ఏ విధమైనటువంటి తప్పుడు సలహా ఇచ్చి ఏ విధంగా ఆయన పాపం చేయడానికి కారణమైనడో మనం చూసాం. Also we have seen what a great problem in the family of Jacob, because Dinah went to visit the daughters of Shechem. షెకెములో ఉన్నటువంటి కుమార్తెను చూడడానికి వెళ్ళినటువంటి ఈ యొక్క దీనా వల్ల యాకోబు కుటుంబంలో ఎంత గొప్ప కలవరం వచ్చిందో మనం చూసాం. And the fifth area we have seen, ఐదవ సంగతిగా మనం చూస్తూ వచ్చాము, through deceptions, that is all wrong doctrines. తప్పుడు సిద్ధాంతాల ద్వారా, మోసయుక్తం ద్వారా. Never in the history so many wrong doctrines were there as they are today. ఈ దినం ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలు గతంలో చరిత్రలో ఎప్పుడూ లేవు. Because the lost churches is known as the Laodicean churches, and we can say it is the charismatic churches. ఆఖరి సంఘయుగము ఇది, లవోదికీయ సంఘయుగము, దీన్ని కరిస్మాటిక్ సంఘయుగం అని కూడా అనొచ్చు. And this is an apostate church. ఇది విశ్వాస భ్రష్టమైనటువంటి సంఘయుగం ఇది. Wherever we go in the name of religion, in the name of Christianity, so many things which are unscriptural are taking place. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మతం అనేటటువంటి పేరుతో లేఖనానుసారం కానటువంటి సంగతులు అనేకం జరుగుతూ ఉన్నాయి. See Jehovah Witnesses, యెహోవా సాక్షుల మాట చూడండి, Mormons అనే వాళ్ళ and so many other organizations, అనేక రకాలైనటువంటి సంస్థలు, Satanic church. సాతాను యొక్క సమాజాలు. Yes, to guide the believers in the wrong way. విశ్వాసుల్ని తప్పుదారిలో నడిపించడం కొరకు. And young people are attracted by this emotional worship. ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఆరాధనల కొరకు యవనస్తులు ఆకర్షితులవుతున్నారు. The Lord is telling, the Lord is the Spirit, and they that worship Him, they must worship Him in spirit and in truth. దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని. And this spiritual worship is rarely seen. ఈ ఆత్మీయమైనటువంటి ఆరాధన అనేది చాలా అరుదుగా It కనపడుతోంది. is because of the spiritual deception of the enemy, which is one of his devices in these end days. అయితే ఈ అంత్యక దినాల్లో సాతాను యొక్క ఒకానొక ఆయుధాల్లో ఉండేటటువంటి ఆత్మీయమైనటువంటి మోసం అనేటటువంటి దాన్ని బట్టి మనం తక్కువ చూస్తున్న సంగతి. మనం And see, all these wrong doctrines have come. ఈ తప్పుడు సిద్ధాంతాలన్నీ వచ్చాయి. And sixthly we have seen, ఆరోదిగా మనం చూస్తూ వచ్చాము, the emotions. భావోద్రేకాలు. Yes, many times the feelings are fooling us. అనేక సందర్భాల్లో మన భావోద్రేకాలే మనల్ని మోసం చేస్తున్నాయి. Emotions are often misleading. ఈ యొక్క భావోద్రేకాలు మనల్ని తప్పుదారి పట్టిస్తుంటాయి. Don't depend on the changeable emotions, but depend on the unchanging word of God. మారిపోయేటటువంటి అనుక్షణం మారేటటువంటి భావోద్రేకాల మీద ఆధారపడకుండా ఎల్లవేళ మార్పు చెందని దేవుని వాక్యం మీద ఆధారపడు. How many times the young people take
wrong decisions because of these fluctuating feelings. అనేక సందర్భాల్లో ఈ విధంగా మార్పు చెందుతూ ఉండేటటువంటి భావోద్రేకాల వల్ల ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు యవనస్తులు. Suppose for 5 minutes they will be very happy. 5 నిమిషాలు చాలా చక్కగా సంతోషంగా ఉంటారు. And some sad news will come. ఒక విషాదమైన వార్త వస్తది. Somebody is sick. ఎవరు అనారోగ్యంగా ఉన్నారు. Immediately the feelings will change. వెంటనే భావోద్రేకాలు మారిపోతాయి. And after for another half an hour another person will phone, no he is a little bit recovering. అర్ధ గంట తర్వాత ఇంకొకరు ఎవరో ఫోన్ చేసి లేదు ఆయన కొంచెం బాగానే కోలుకున్నాడు అని చెప్తారు. Again the feelings will change. మళ్ళా భావోద్రేకాలు మారిపోతాయి. So these feelings are so fluctuating based on the situations, sometimes on imaginations. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాల్లో ఈ ఊహించుకోవడాన్ని బట్టి కూడా ఈ యొక్క భావోద్రేకాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. The feelings of loneliness. ఒంటరిగా ఉన్నామనేటటువంటి భావోద్రేకం. Though many people are praying for you, though so many people are for you, yet feeling of loneliness. అనేక మంది నీ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ, అనేక మంది నీ వెంట ఉన్నప్పటికీ కూడా నీవు ఒంటరిగా ఉన్నావు అనేటటువంటి భావన. And guilty conscience. నేరారోపణ చేసే మనస్సాక్షి. You have committed a mistake. నిస్సందేహం నువ్వు తప్పు చేశావు. And God has forgiven it because you have confessed. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు దాన్ని క్షమించేశాడు. But అయినప్పటికీ Satan will not be silent. అయితే సాతాను మౌనంగా ఉండడు. Satan will always remind you the forgiven sin. క్షమించబడినటువంటి ఆ పాపాన్ని గురించి సాతాను మళ్ళా పదే గుర్తు చేస్తూనే ఉంటాడు. Are you a believer? నువ్వు విశ్వాసవా? And why you have fallen? ఎందుకు పడిపోయినావు? If you are a believer, why you spoke like that? నువ్వు విశ్వాసమైతే ఎందుకు అట్లా మాట్లాడావు? Already you have confessed your sin. ఇదివరకే నీవు ఈ పాపాన్ని ఒప్పుకున్నావు. And God has forgiven it. దేవుడు దాన్ని క్షమించేశాడు. Yet the Satan will not sleep. అయితే సాతాను నిద్రపోడు. And he will be reminding you of the forgiven sin. God has forgotten. Everybody has forgotten. But Satan will never forget. He will not allow you to forget. దేవుడు క్షమించేశాడు. దేవుడు ఆ సంగతి మర్చిపోయాడు. అందరూ మర్చిపోయారు. అయితే సాతానుడు ఆ విషయం మర్చిపోకుండా పదే గుర్తు చేస్తూనే ఉంటాడు. And that guilty conscience will paralyze your spiritual progress. ఆ యొక్క నేరారోపణ చేసేటటువంటి మనస్సాక్షి నిన్ను కుదేలైపోయేటట్టు, కుప్పకూలిపోయేటట్టు చేస్తుంది. And then depressions. ఆ విధంగానే నిరాశ, నిస్పృహలు, and discouragements, నిరుత్సాహాలు, and bitterness against other people. వేరే వారికి వ్యతిరేకంగా చేదైన భావన కలిగి ఉండడం. So we have such feelings in us. They are the emotions. అటువంటి భావాలు మనం కలిగి ఉన్నాం. అవి భావోద్రేకాలు. ఇవి Some people simply because of feeling of loneliness, guiltiness, even they go to the extent of committing suicide, ending their lives. కొంతమంది ఒంటరిగా ఉన్నామనే భావోద్రేకము, ఆ విధంగా నేరారోపణ చేసినటువంటి ఆ మనసాక్షి కలిగినటువంటి దానికి కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆత్మహత్య చేసుకునే దానికి దారితీస్తాయి పరిస్థితి. God has not created you to end your life like that. దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా సృష్టించలేదు, మన జీవితాన్ని ఆ విధంగా అర్ధాంతరంగా ముగించుకోవాలని. But that is the desire of Satan. అయితే సాతానుడి కోరిక అది. If you are having any such idea, remember that it is from Satan. ఒకవేళ దయచేసి జ్ఞాపకం ఉంచుకో, అటువంటి ఆలోచన నీకు ఏదైనా ఉందంటే అది సాతాను నుంచి వచ్చిందే. God has not created you to commit suicide or to end your life suddenly. అకస్మాత్తుగా నీ జీవితాన్ని ముగించుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని దేవుడు నిన్ను సృష్టించలేదు. God has very wonderful plans for your life. నీ జీవితం పట్ల దేవుడు అద్భుతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Don't allow your feelings fool you and finally ending up in a greatest mess. నీ భావోద్రేకాలు నిన్ను మోసం చేయనీయకుండా నిన్ను అత్యంత విషాదకరమైనటువంటి విధానంలో నీ జీవితం ముగించేటట్టు నువ్వు వాటిని అనుమతించదు. And seventhly, ఏడవదిగా, the seventh way Satan attacks the young people, and as a matter of fact everybody. ఏడవ సంగతిగా యవనస్తుల మీద సాతాను దాడి చేయడం, మరియు ముఖ్యంగా అందరి మీద దాడి చేయడం. Distractions. పెడదారి పట్టించడం, తప్పుదారి పట్టించడం. There are countless attractions in this world. ఈ లోకంలో అసంఖ్యాకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. What are distractions? ఏంటి పక్కదారి పట్టించేటివి? The worldly attractions are the distractions. లోక ఆకర్షణలు తప్పుదారి పట్టించేటివి. World is our enemy. లోకం మన శత్రువు. We are not of this world. మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. Satan is our enemy. సాతానుడు మన శత్రువు. Our flesh is our own enemy. మన సొంత శరీరం మన సొంత శత్రువు. See, when you are born again, నీవు తిరిగి జన్మించినప్పుడు, in other words, when you come to the cross, నీవు సిలువ చెంతకు వచ్చినప్పుడు, and when you confess your sins, నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నప్పుడు, when you are washed by the blood of Lord Jesus Christ, నీవు యేసు ప్రభు రక్తంతో కడగబడినప్పుడు, you are born again and everything has become new. All old things are passed away.
నీవు తిరిగి జన్మించావు, పాతవన్నీ గతించిపోయినాయి, సమస్తము నూతనమైనవి. And now you started running the race. ఇప్పుడు నీవు ఆ పరుగు పందెం ప్రారంభించావు. Your running race, spiritual running race starts from the cross. It is the starting point. నీవు పరుగు పందాన్ని, ఆత్మీయమైనటువంటి పరుగు పందాన్ని ఆ శిలువ నుంచి, ఆ ప్రారంభ స్థానం నుంచి నువ్వు ప్రారంభించావు. Before that, whatever you may do for the Lord, that will not be counted because you have done it as an unrepentant person. దానికంటే ముందు నువ్వు ఏదైతే చేసావో అవేవి కూడా లెక్కలేనికి తీసుకొని రాబడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందనటువంటి వ్యక్తిగా నువ్వు చేసావు కాబట్టి లెక్కలేక రావు. Out of your fleshly zeal you have done it. I have to do something, you did it. నేనేదో చేయాలని చెప్పి నీ శరీరం భావోద్రేక పరంగా నువ్వు చేసావుగా, అంతే. My friends are doing, I also will do. నా స్నేహితులు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి. But the actual spiritual run will start from the cross the day when you are born again. ఏ దినం అయితే నువ్వు తిరిగి జన్మించావో అక్కడి నుంచి, ఆ దినం నుంచి, ఆ శిలువ దగ్గర నుంచి నీ ఆత్మీయమైనటువంటి పరుగు పందెం ప్రారంభమవుతుంది. And from that day onwards, Satan will try to sidetrack you, distract you by so many worldly attractions. ఆ దినం నుంచి సాతానుడు నిన్ను పక్కదారి పట్టించాలని, పెడదారి పట్టించాలని అనేక రకాలైనటువంటి లోకాకర్షణలు తీసుకొస్తాడు. So that you may not go forward, you may not progress in your race towards the goal. నీవు ఆ గురి వైపు, గమ్యం వైపు వెళ్లకుండా, వృద్ధి చెందకుండా, నువ్వు ఆ పరుగు పందెంలో పరిగెత్తకుండా To చేయడానికి, waste your time. నీ సమయాన్ని వృధా చేయడానికి. The distance which they can cover in 11 days, the Israelites, it has taken 40 years for them. ఇశ్రాయేలు ప్రజలు కేవలం 11 రోజుల్లో వాళ్ళు ఆ యొక్క ప్రయాణాన్ని పూర్తి చేయొచ్చు. దానికోసం వాళ్ళు 40 సంవత్సరాలు తీసుకున్నారు. If not 11 days, let us say 1 month. 11 రోజులు కాదు కదా, ఒక నెల అనుకోండి పోనీ. So the journey which can be completed in 1 month, why they have taken 40 years? Because all these distractions. ఒక నెలలో పూర్తి చేయాల్సినటువంటి ఆ ప్రయాణానికి 40 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏంటి కారణం? ఈ ఆకర్షణలు, తప్పుదారి పట్టించేటివి. Yes, rebellion, తిరుగుబాటు, murmurings. సనుగులు, These are not from God. ఇవి దేవుడి నుంచి వచ్చినవి కాదు. So in our spiritual life also, మన ఆత్మీయమైన జీవితంలో కూడా oh, Satan will take us in a zigzag way so that we may not progress forward. సాతానుడు మనల్ని ఇటు అటు తీసుకొని పోతూ ఉంటాడు, మనం ముందుకు వెళ్ళకూడదని. Even elderly people. పెద్ద వయసులో ఉన్నటువంటి వారు కూడా. And what I want to say is, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, many times, the world, what is there in the world? The lust of flesh, the lust of eyes, and the pride of life. ఈ లోకంలో ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవబడము. And many times the elderly people also, చాలా సందర్భాల్లో ఈ పెద్ద వయసులో ఉన్నవారు కూడా, and they are also godly people. వారు దైవభక్తి కలిగిన వాళ్ళే. They worked for God. దేవుని కొరకు పనిచేశారు. But what Satan says? సాతానుడు ఏం చెప్తాడు? Satan stirs up their egoism. వారిలో ఉండేటటువంటి అతిశయము, గర్వం, దాన్ని వాడు బాగా రెచ్చగొడతాడు. అహాన్ని. Without you, nothing could have done. అసలు నువ్వు లేకుండా ఏం జరగకూడదు. Nothing could have happened without you. నువ్వు లేకుండా ఏం జరగకూడదు. And slowly Satan is going on feeding that egoism. నీకుండేటటువంటి ఆహాన్ని సాతానుడు రెచ్చగొడుతూనే ఉంటాడు, దాన్ని పోషిస్తూ ఉంటాడు. And finally what you will say? చివరికి ఏం చెప్తాడు? And how you will think? నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు? Oh, the whole world, the globe is revolving around you. If you are not there, it is finished. నువ్వేమని ఊహిస్తావంటే భూమి నీ చుట్టూ తిరుగుతుంది అనుకొని నువ్వు లేకపోతే అది ఆగిపోతుందనే ఉద్దేశం నీకు వస్తుంది. In the బైబిల్లో Abraham says, అబ్రహాం అంటాడు కదా, Lord, I am dust and ashes. ఓ ప్రభువా, నేను ధూళిని ప్రభువా అంటాడు. I am nothing, O Lord. ఓ ప్రభువా, నేను ఏమీ లేదు ప్రభువా, నేనేం కాదు. That is what we read in Genesis 18. అదే మనం ఆదికాండం 18లో చదువుతాం. God calls Jacob, yes, you are a worm. యాకోబుని పురుగు వంటి యాకోబు అంటాడు దేవుడు. And even David says, oh Lord, I am a worm. దావీదు కూడా అంటాడు కదా, ప్రభువా నేను పురుగు వంటి వాడిని అంటాడు. Now imagine, ఇప్పుడు ఊహించు, when Abraham is dust and David and Jacob are worms, what are you and what am I? దయచేసి ఊహించండి, అబ్రహాము దుమ్ము ధూళి లాంటి వాడు, యాకోబు దావీదేమో వాళ్ళు పురుగు వంటి వారైనప్పుడు నీ మాట నా మాట ఏంటి? But many times we will not agree for it. అయితే చాలా సందర్భాల్లో మనం దాంతో ఏకీభవించాం. Outside through our lips we may tell, oh Lord, I am like a dog, I am like a donkey, I am like a pig, all these things, but actually it is not like that inside. అయితే మనం బహిరంగ మనం చెప్తాం, ప్రభువా నేను కుక్క వంటి వాడిని, పంది వంటి వాడిని, గాడిద వంటి వాడిని అని. అయితే లోపల నుంచి అటువంటిది ఉండదు. And so that is egoism. అది అహమది, గర్వం. So many times we think, without me nothing could have happened. నేను లేకుండా ఏం జరగకూడదు అనుకుంటాం మనం. Just imagine, దయచేసి ఊహించు, the human history is around 6,000 years, right from Adam till today. ఆదాము నుంచి ఇప్పుడు వరకు మానవ చరిత్ర 6,000 సంవత్సరాలు. And in these 6,000 years, ఈ 6,000 సంవత్సరాల్లో 2,000 years is the church age. 2,000 సంవత్సరాలు సంఘయుగం. On the day of Pentecost in Acts 2, the church is born.
అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన సంఘం In ఆవిర్భవించింది. these 6,000 years, ఈ 6000 సంవత్సరాలు and even in the church age of 2,000 years, ఈ సంఘ చరిత్ర 2000 సంవత్సరాల కాలంలో and our globe is so big. మన యొక్క గ్లోబ్ చాలా పెద్దది, ఇది Vishwamu. విశ్వము. More than 200 countries are there. 200 దేశాల కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. And remember one thing, ఒక విషయాన్ని జ్ఞాపకం and ఉంచుకో. you will live for few years. నువ్వు కొంతకాలమే నువ్వు జీవిస్తావు. So let us say you will live for 70 years. నువ్వు 70 సంవత్సరాలు జీవిస్తావు అనుకో. And first 20 years you are not born again. మొదటి 20 సంవత్సరాలు నువ్వు తిరిగి జన్మించలేదు. Last 10 years also you will be very sick or old. చివరి 10 సంవత్సరాలు కూడా నువ్వు చాలా వృద్ధుడైపోతావు, రోగిగా ఉంటావు. And if you almost immobile, you cannot go. నువ్వు అక్కడ ఇక్కడ తిరగలేవు, నువ్వు ఒక దగ్గర ఉండాల్సిన పరిస్థితి. So first 20 years and last 10 years, if you remove the 30 years, only 40 years is there. మొదటి 20 సంవత్సరాలు చివరి 10 సంవత్సరాలు తీసివేస్తే ఇంకా 40 సంవత్సరాలే. In that 40 years you may be in active ministry, maybe for 20 years only, because you have to learn so many things in the beginning. నీవు ఆ 40 సంవత్సరాల పరిచర్యలో కూడా 20 సంవత్సరాలు నువ్వు చాలా చురుగ్గుంటావు అనుకోండి. ఎందుకంటే ఆ మొదటి ప్రారంభ దినాల్లో నువ్వు అనేక సంగతులు నేర్చుకోవాలి. Not only that, you are having secular responsibility, you are a job holder. నీవు కూడా ఉద్యోగం కలిగినటువంటి వాడు, వేరే నీకు ఉద్యోగ బాధ్యతలు And ఉంటాయి. also wife and children are there, domestic responsibilities are there. గృహపరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, భార్య పిల్లలు నీకు ఉన్నారు. And your own health problems will be there. You are also a human being, you are not an angel. నువ్వు దేవదూత కాదు, నువ్వు కూడా మానవ మాత్రుడివే. నీ సొంత ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నీకు ఉంటాయి. And you have to sleep for some time. నువ్వు కొంతకాలం నిద్రపోవాలి. If you remove all these things, your secular responsibilities, domestic responsibilities, personal inconveniences, నీకుండేటటువంటి లౌకికపరమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు, గృహ బాధ్యతలు, నీకున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి your sleeping time, నువ్వు నిద్రపోయే సమయం అన్నిటినీ తీసేస్తే at the most in those 20 years you will be working for just 1 year or 2 years if we count continuously the time. మనము సమయాన్ని ఎడతెక్కకుండా మనం లెక్కేసుకుంటూ వస్తే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు నువ్వు పనిచేస్తావు అనుకో. And for that what you are thinking? దానికోసం నువ్వేమని ఆలోచిస్తున్నావు? The whole church is revolving around me. ఆ సంఘం అంతా కూడా నా చుట్టూనే తిరుగుతుంది. In this 6,000 years period, ఈ 6000 సంవత్సరాల కాలంలో, and in those 200 countries, ఆ 200 దేశాలు, and in our own country there are 29 states besides the central territories. మన దేశంలోనే కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా 29 రాష్ట్రాలు ఉన్నాయి. And in those 29 states, in each state nearly 20-25 districts are there. ఆ 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో 20 నుంచి 23, 25 జిల్లాలు ఉన్నాయి. And in each district there are 2,000-3,000 villages. ఒక్కొక్క జిల్లాలో 2000-3000 గ్రామాలు. And you are in one village. నువ్వు ఒక గ్రామంలో ఉన్నావు. And in your village there are 10 churches are there. మీ గ్రామంలో 10 సంఘాలు ఉన్నాయి. Some of the places 50 are there. కొన్ని గ్రామాల్లో 50 సంఘాలు. So in those 10 churches, ఆ 10 సంఘాల్లో, and in your church, నీ సంఘంలో, it is somewhere in a small street. ఒక చిన్న వీధిలో ఎక్కడ ఉంది ఆ సంఘం. And in your church also there are half a dozen elders are there. మీ సంఘంలో కూడా అర్ధ డజన్ అంటే 6 మంది పెద్దలు ఉన్నారు. And you are one of them. నీవు వారిలో ఒకడివి. Now you can imagine. ఇప్పుడు నువ్వు ఊహించుకో. In 6,000 years of history, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో, in 200 countries, 200 దేశాలు, you are in one country. ఒక దేశంలో నువ్వు In ఉన్నావు. that country you are in one district. ఆ యొక్క దేశంలో నువ్వు ఒక In జిల్లాలో one ఉన్నావు, state. ఒక రాష్ట్రంలో And ఉన్నావు. in that state you are in one district. ఆ రాష్ట్రంలో ఒక జిల్లాలో And ఉన్నావు. in that district you are in one mandal or taluk, and on that again one village. ఆ జిల్లాలో ఒక మండలంలో లేదా ఒక తాలూకాలో ఒక గ్రామంలో నువ్వు ఉన్నావు. And also in that village also you are in one street. ఆ గ్రామంలో కూడా నువ్వు ఒక వీధిలో ఉన్నావు. And in your small church there are 6-7 elders are there, you are one of them. ఆ చిన్న సమాజంలో 6-7 మంది పెద్దలు ఉంటే అందులో నువ్వు ఒకడివి. And in this 6,000 years of human history you are working for 20 years in one particular small assembly as one of the elders. ఈ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నువ్వు ఈ 6 మంది పెద్దలతో కలిసి ఒక చిన్న గ్రామంలో, ఒక చిన్న సంఘంలో నువ్వు ఒక పెద్దగా పనిచేస్తున్నావు. Even in your village all the people they do not know you. నీకున్న గ్రామంలోని అందరికీ నువ్వు అంటే తెలియదు. But అయితే when we see our words, మన మాటలు చూస్తే, see our egoism, మన యొక్క అహం చూస్తే, this is the pride of life. ఇదే జీవపు డంబము. Brother, without me how can it be done? ఓ సహోదరుడా, నేను లేకుండా ఇది ఎట్లా జరుగుతుంది? Oh, why you have done like that? You have not informed me. నువ్వు ఎందుకు ఎట్లా చేసావు? నాకు చెప్పనే లేదు నువ్వు ఈ సంగతి. You should have taken my permission. నువ్వు ముందే నాకు చెప్పి నా అనుమతి తీసుకోవాలి నువ్వు. Why these words? ఎందుకు ఈ మాటలు? You are like a vapor that appears and immediately vanishes away. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటటువంటి నీటి ఆవిరి వంటి You are వాడు. like a blade of grass which is green in the morning and within no time it will fade away. ఉదయం పచ్చగా ఉండి సాయంత్రానికి అంతా వాడిపోయేటటువంటి గడ్డి లాంటి వాడు నువ్వు. Where is he? ఎక్కడ నువ్వు? Where is he? ఎక్కడున్నాడు ఆయన? No.
లేదు లేదు వెళ్ళిపోయాడు Gone. వెళ్ళిపోయాడు. Coronavirus nowadays, people are not willing to take even the dead bodies of their dear ones. ఈ దినాల్లో చూస్తే కరోనా దినాల్లో వారి ప్రియులు చనిపోతే వారి శవాలను కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. Yes, you bury. మీరే పాతి They are పెట్టేసారు. telling to the government. వాళ్ళు ప్రభుత్వానికి చెప్పేస్తున్నారు. That is the value of your life. అది నీ జీవితం విలువ. But what you are talking? నువ్వేం మాట్లాడుతున్నావు? Without me, నేను లేకుండా, without telling to me, నాకు చెప్పకుండా, this is the distraction. ఇది తప్పుదారి పట్టించేది. Instead of enjoying the word of God, you will be thinking about me and I and why I have done like that, all these things. నీవు దేవుని వాక్యమందు సంతోషించడానికి బదులు నేను లేకుండా నేను నేను అని వాళ్ళు ఎందుకు ఎడ చేశారని ఇట్లా ఆలోచించడం ఇది బుద్ధిహీనం. And you will be developing your blood pressure. నీవేం చేస్తున్నావు అంటే నీ బ్లడ్ ప్రెషర్ పెంచుకుంటున్నావు. And you are increasing your sugar levels. నీ షుగర్ లెవెల్ పెరిగిపోతున్నాయి. What is the use of thinking I, me and all these things? You are nothing in the history of the whole world. Even in the history of the church, you are nothing. నీవు సంఘ చరిత్రలో కానీ లోక చరిత్రలో నువ్వు ఏమాత్రం నువ్వు ఎన్నిక లేనటువంటి వాడు. నేను నా నా అని ఎందుకు నువ్వు ఇట్లా ఆలోచించుకొని Great people who lived earlier, we have forgotten their names also. గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు గతంలో జీవించారు, వారి పేర్లు కూడా మర్చిపోయినాం. So don't have this pride of life. ఈ జీవపు డంబాన్ని కలిగి ఉండద్దు. Don't waste your time. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. Don't spoil your health. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. Such type of countless attractions are there today in the world. ఈ దినాన ఈ లోకంలో ఇటువంటి అసంఖ్యాకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. And you must identify what is your distraction from doing God's will. దేవుని చిత్తాన్ని చేయనీయకుండా నిన్ను పక్కదారి పట్టించేటటువంటి ఆకర్షణ ఏందని నువ్వు గ్రహించాలి. Probably you may be attracted by one thing, I may be attracted by one thing. నేను బహుశా ఒకదానికి ఆకర్షితున్నవుతానేమో, బహుశా నువ్వు ఇంకొక దానికి ఆకర్షితుడు కావచ్చు. Some people, కొంతమంది, just now as I said, egoism, name and fame. ఇదివరకే నేను ఇప్పుడే చెప్పాను కదా, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు And some people, కొంతమంది they will go on accumulating money. కొంతమంది ధనాన్ని సమకూర్చుకుంటానే ఉంటారు. They won't eat properly. వారు సరిగా తినను కూడా తినరు. And they will be, piling up the bundles of currency. వాళ్ళు కట్టలు డబ్బులు నోట్లు అట్లే పేరుస్తూ పోతారు. Day and night they will not sleep, only earning money. That is the only one point formula in their life. వారు దివారాత్రులు డబ్బులు సంపాదించాలనే సంపాదిస్తూనే ఉంటారు, కానీ ఒకే ఒక గురి గమ్యం కలిగి వారు నిద్ర కూడా పోరు. And they will leave that and they will go away. ఆ ధనాన్ని అట్లే విడిచిపెట్టేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. And in their family some useless fellow will be there, he will exhaust everything. ఆ కుటుంబంలో ఒక పనికి మాలినోడు ఉంటాడు, వాడు మొత్తం ఆ ధనాన్ని అంతా And ఖర్చు what is పెడతాడు. the use? ఏంటి ఉపయోగం? And you have troubled yourself. నిన్ను నువ్వు వేపరుచుకున్న ఇబ్బంది కలిగి చేసుకున్నావు. And contentment is very important. సంతృప్తి అనేది చాలా చాలా ముఖ్యం. So brothers and sisters, సోదరులారా your సోదరులారా, distraction may not be my distraction, but be careful about your own distraction. నిన్ను తప్పుదారి పట్టించేది వేరుండొచ్చు, నన్ను తప్పుదారి పట్టించేది వేరుండొచ్చు. అయితే నిన్ను తప్పుదారి పట్టించే విషయమై నువ్వు జాగ్రత్త కలిగి You must identify what is your distraction from doing God's will. దేవుని చిత్తాన్ని చేయనీయకుండా నేను పక్కదారి పట్టించేది ఏందనేది నువ్వు గ్రహించాలా. Focus on the things what really counts. నిజానికి వెలగలిగినటువంటివి, విలువ కలిగినటువంటి వాటివి, లెక్కించగలిగిన వాటి మీద దృష్టి పెట్టు. Today the worldly entertainments, and they are drawing many young people away from the Lord. ఈ దినాన లోకంలో అనేక వినోద కార్యకలాపాలు ముఖ్యంగా యవనస్తుల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. When we were young people, మేము యవనస్తులు so many distractions are not there. ఇటువంటి తప్పుదారి పట్టించేటివి అనేకం లేవు, Very few were there. కొన్నే ఉన్నాయి. Today, because of the advancement of science and technology, ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చినటువంటి పురోభివృద్ధిని బట్టి, because of the introduction of the computers, ఈ కంప్యూటర్లు అందుబాటులోకి రావడాన్ని and బట్టి, also the remote sensing and the satellites, ఈ శాటిలైట్లు, రిమోట్ సెన్సింగ్ ఇవన్నీ రావడాన్ని and బట్టి, with all these things, ఇవన్నిటి బట్టి and distractions also have increased. ఈ యొక్క తప్పుదారి పట్టించేటివి కూడా ఎక్కువైనాయి. Devil always draws you to worldliness, not godliness. Remember that. ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకో, సాతానుడు నిన్ను ఎల్లవేళ వాడు లోకానికి, లోక పద్ధతుల వైపుకి ఆకర్షించి తీసుకెళ్తాడు, కానీ దేవుని వైపుకి కాదు. These are all the traps of Satan, snares of Satan. ఇవన్నీ సాతాను యొక్క ఉరులు,
సాతాను యొక్క కుయుక్తులు పన్నాగాలు. That's why Paul is writing to Romans అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తా అంటాడు. in Romans 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ Don't be వచనం. conformed to this world లోక మర్యాదను అనుసరింపక. and the things in the world. ఈ లోకంలో ఉన్న సంగతులు. John writes in 1 John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయంలో యోహాను రాస్తాడు. Yes, love not the world. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను What ప్రేమింపకుడి are there అంటాడు. in the world? ఏమున్నాయి లోకంలో? As we have already seen, those three things are there. ఈ 3 సంగతులు ఉన్నాయని ఈ సంగతులు మనం చూస్తూ వచ్చాం. Lust of flesh, lust of eyes, and pride of life. శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. And James writes, యాకోబు అంటాడు, don't have friendship with this world. ఈ లోకంతో స్నేహం కలిగి ఉండద్దు The అంటాడు. friendship with the world is the enmity with God. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? Oh, dear young people, ఓ మా ప్రియమైన యవనస్తులారా, many distractions are there. అనేక తప్పుడు దారి పట్టించే ఉన్నాయి Today, ఈ దినం. one of the main distractions for the young people, what I observe, ఈ దినాన నేను గమనించినటువంటి యవనస్తుల్ని పెడదారి పట్టించే సంగతి, and especially our young people, మరీ ముఖ్యంగా మన యవనస్తులు, sports. ఈ క్రీడలు. I used to speak in many youth meetings, నేను అనేక యవనస్తుల కూడికల్లో ఇంతకుముందు మాట్లాడుతూ in వచ్చాను. the youth reunions, యూత్ యూనియన్స్ లో, youth camps, యూత్ క్యాంపుల్లో and many young people used to ask this question. అనేక మంది యవనస్తులు ఈ ప్రశ్న అడుగుతూ వచ్చారు. What is that? ఏంటది? What is wrong in sports? What is wrong in seeing a cricket match on the TV? ఈ క్రీడల్లో తప్పిదం ఏముంది? టీవీలో వచ్చేటటువంటి క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏం తప్పు? This is the general question. ఇది సర్వసాధారణంగా అడిగే In ప్రశ్న. every meeting some common questions will be there. ప్రతి కూడికలో కూడా సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. One is, ఒకటి, who is Cain's wife? ఎవరు కయ్యూను భార్య ఎవరు? And secondly, రెండవది, how to find the will of God? ఏ విధంగా దేవుని చిత్తం కనుగొనాలి? Any youth meeting you can see these questions. ఏ యవనస్తుల కూడికలోనైనా ఈ ప్రశ్నలు మీరు చూడొచ్చు. Because young people generation after generation they will be changing. ఎందుకంటే ఈ యవనస్తులు తరం వెంబడి తరం వాళ్ళు మారిపోతూ And the ఉంటారు. new people will come and they will ask the same old questions. ఈ కొత్త వాళ్ళు వస్తుంటారు, ఇదే పాత ప్రశ్నలు అడుగుతుంటారు. It is like a teacher sitting in the classroom, the batches will be going and he will be singing the same old song. అది ఎట్లుంటుందంటే ఒక తరగతిలో ఒక ఉపాధ్యాయుడు కూర్చోంటాడు, ఈ బ్యాచ్లు విద్యార్థులు మారిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, అదే పాట వీళ్ళు పాడుతుంటారు. So same lesson all the time. ఎల్ల అదే పాట. So one of the common questions nowadays is what is wrong in sports and what is wrong in seeing a cricket match on the TV. ఈ దినాల్లో సర్వసాధారణంగా పరిపాటిగా అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే క్రీడల వల్ల పాపం ఏముంది? టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ చూస్తే తప్పేంటి? And my direct answer is నా సూటి జవాబు, there is no sin in sports. క్రీడల్లో ఏ విధమైన పాపం లేదు. There is nothing wrong in watching a match on a TV that what do you call this cricket match. ఈ క్రికెట్ మ్యాచ్ ని టీవీలో చూడడంలో ఏ విధమైన తప్పు లేదు. That is my personal understanding. నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి గ్రహింపు. But the explanation is not ending there. అయితే ఎంతటితోనే దాని యొక్క వివరణ అయిపోలేదు. But my question is, నా ప్రశ్న ఏంటంటే, after all you live for few years in this world నీవు ఈ లోకంలో కేవలం కొంతకాలమే జీవిస్తావు. and you are telling that I am saved by God and I am a son of God, I am a servant of God, I am a slave to God. నీవు చెప్తున్నావు కదా, నేను దేవుని కృపచేత రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డని, దేవుని దాసుని, దేవుని సేవకుడిని, దేవుని యొక్క బిడ్డని నువ్వు చెప్తున్నావు. If I live for Christ. నేను జీవిస్తే క్రీస్తు కొరకే నేను I want to జీవిస్తాను. be a testimony for him. నేను ఆయన సాక్షిగా నేను ఉండాలి. And now, just now as we have calculated, ఇప్పుడే మనం లెక్కలేసుకుంటూ వచ్చాం కదా, though your lifetime is 70 years, నీ యొక్క జీవితకాలం 70 సంవత్సరాలు అనుకుంటే, first 20 and last 10, if you remove the 30 years, only 40 years. మొదటి 20 సంవత్సరాలు, చివరి 10 సంవత్సరాలు, ఈ మొత్తం 30 సంవత్సరాలు తీసివేస్తే And only 40 years is remaining. కేవలం 40 సంవత్సరాలే మిగిలి ఉంటాయి. And we have calculated. మేము లెక్కలేస్తూ వచ్చాం కదా. So if you do continually, if you count how much time you spend for the Lord and the ministry, maybe 1 or 2 years of time in that whole lifetime. నీ జీవితకాలంలో మొత్తం నువ్వు దేవుని కోసం నువ్వు చేసేటటువంటి పని, ఈ యొక్క పరిచర్య ఎంత లెక్కేస్తే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. If you minus that office time and family time and your own health problems and sleeping time, నీకుండేటటువంటి యొక్క ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, నీకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల వల్ల చికిత్స తీసుకోవడం, నువ్వు నిద్రపోయే సమయం, ఇవన్నీ తీసివేస్తే, and then only 1 or 2 years continually you will be serving the Lord. ఎడతెక్కకుండా నువ్వు కేవలం 1 లేదా 2 సంవత్సరాల కాలం నువ్వు దేవుణ్ణి సేవిస్తావు. And if you want to see a cricket match in this 1 or 2 years, then what servant of God you are? ఈ 1-2 సంవత్సరాల్లో నువ్వు మళ్ళా క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఎటువంటి దేవుని సేవకుడు నువ్వు? And you are telling that if I live for Christ, if I die for Christ. You are not living for Christ, you are not dying for Christ, you are living for cricket match.
నేను బతికినా క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోతాను అని చెప్తున్నావు. ఎటువంటి దైవ సేవకుడు నువ్వు దేవుని కోసం కాదు బతకడం, దేవుని కోసం కాదు చచ్చిపోవడం, నువ్వు క్రికెట్ కోసం బతుకుతున్నావు. And some of the things what we do, కొన్ని సంగతులు మనం చేసే సంగతులు there may not be sin in them, వాటిలో పాపం ఉండకపోవచ్చు, but అయితే they will be wasting our time. మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాయి. Because we have to give account to our time also to the Lord when we stand before Him. ఆయన ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు మన సమయం గురించి కూడా మనం లెక్క అప్పచెప్పాలి. So many times we'll be wasting our time. చాలా సందర్భాల్లో మన సమయాన్ని వృధా చేస్తాం. God expects us to invest our time for eternity. నిత్యత్వం కోసం మన ప్రభు మన సమయాన్ని ఖర్చు పెట్టాలని, పెట్టుబడి పెట్టాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. Now I know some of the young people. నాకు కొంతమంది ఏమనొస్తుంది తెలుసు కదా? Today the Sunday, the worship day. ఆదివారం ఆరాధన సమయం అది. Even some of the one day internationals, they are kept on Sundays. కొన్ని వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్, ఓడిఐస్ ఆదివారాలు పెడతారు. And sometimes on a Sunday a World Cup cup final match will be there. కొన్ని ఆదివారాల్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉండొచ్చు. Now what will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? And you will be sitting before the TV. నువ్వు టీవీ ముందు కూర్చుంటావు. Oh, after the 5th hour I will go. 5వ ఓవర్ అయిపోయినాక పోతాను, And after 10th over I will go to the house of God. 10th ఓవర్ అయిపోయినాక పోతాను అని దేవుడి మందిరానికి అనుకుంటావు. Do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Satan knows. సాతానికి తెలుసు. See, some of the matches, the tension will be there till the last ball. ఈ కొన్ని మ్యాచ్ల్లో లాస్ట్ బాల్ వరకు ఈ యొక్క ఉద్రేకం అనేది ఉండే ఉంటుంది, ఉత్కంఠ. Then see, you will be sitting before that TV till that last ball. నువ్వు ఆ చివరి బంతి వరకు టీవీ ముందు నువ్వు కూర్చొని ఉంటావు. And you are not coming to the worship service. నువ్వు ఆరాధన కొడికి రావు. Now you tell me. ఇప్పుడు నువ్వు చెప్పు. Yes, you are telling that you are a child of God, which played an important role in your life. నీవు దేవుని బిడ్డవని నువ్వు చెప్తున్నావు కదా, నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైన You పాత్ర have given వహించిందో the చెప్పు. second place to the house of God and first place to that cricket match. నీవు దేవుని మందిరానికి రెండో స్థానం ఇచ్చావు, క్రికెట్ మ్యాచ్కి ఏమో మొదటి స్థానం You ఇచ్చావు. have given second place to God and godly things. నీవు దేవునికి దేవుని సంగతులకేమో రెండో స్థానం ఇచ్చావు. And you have given importance to the cricket match and you have seen till the last over, last ball. నీవు ఆ క్రికెట్ మ్యాచ్కి మొదటి స్థానం ఇచ్చినావు, లాస్ట్ చివరి బంతి చివరి ఓవర్ దాకా నువ్వు చూస్తూ And వచ్చావు. not only that, అంత మాత్రమే కాదు. after that you will be seeing the analysis. The players have gone and the ground is emptied, but you will not leave the TV because the fourth umpire will come there. నువ్వు మ్యాచ్ అయిపోయింది, క్రీడాకారులందరూ వెళ్ళిపోయినారు, మైదానం అంతా ఖాళీగా ఉంది, స్టేడియం అంతా. ఇప్పుడు మళ్ళా ఫోర్త్ ఎంపైర్ వచ్చాడు, దాని గురించినటువంటి వివరణ అనాలిసిస్ అంతా చేస్తున్నారు. నువ్వైతే టీవీ వదలవు. Is it necessary? ఇది అవసరమా? Is it necessary? ఇది అవసరం అంటారా? This is what Paul is writing. ఇదే పౌలు రాస్తున్నాడు. What Paul is telling in 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు ఏం రాస్తున్నాడు? And all, in verse 12. 12వ వచనం. All things are lawful unto me, but all things are not expedient. All things are lawful for me, but I will not be brought under the power of any. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేత నేను లోబరుచుకొననొల్లను. I believe Paul is also a lover of sports. నేను అనుకుంటాను ఖచ్చితంగా పౌలు కూడా ఈ క్రీడలు అంటే ఎంతో ఇష్టపడేవాడు. He is talking about race. ఆయన పరుగు పందెం గురించి He is మాట్లాడతాడు. talking about a soldier. ఆయన సైనికుడి గురించి He is మాట్లాడతాడు. talking about athletics. ఆయన యొక్క క్రీడాకారుల He is గురించి talking మాట్లాడతాడు. about wrestling. ఈ యొక్క రెజ్లింగ్ గురించి మాట్లాడు. జట్టి అయిన వాడు. కుస్తీ పోటీ, కుస్తీ పోటీల గురించి మాట్లాడతాడు. మల్ల యుద్ధం, మల్ల యుద్ధం all గురించి, these things. ఇవన్నిటి గురించి. Hey, he may be a lover of sports. ఆయన క్రీడలు అంటే ఎంతో ఇష్టపడేవాడు కావచ్చు. That's why he is writing. అందుకే ఆయన రాస్తూ ఉన్నాడు. All things are lawful unto me, but all things are not expedient. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు. I will not be brought under the power of any. నేను దేని చేతనైనను లోపరచుకొననొల్లను. Because they will not edify me. ఎందుకంటే అవి నాకు క్షేమాభివృద్ధి కలిగించవు. Same thing he repeats in 10th chapter. అదే సంగతిని మళ్ళా 10వ అధ్యాయంలో పునరావృతం చేస్తాడు కదా. And in verse 23. 10వ అధ్యాయం 23వ వచనం. But the conclusion is different. అయితే ఇక్కడ యొక్క ముగింపు వేరుగా ఉంది. And there he is telling, I will not come under the influence of any. అక్కడ నేను దేని చేతను లోపరచుకొననొల్లను అంటాడు. But in verse 23. అయితే 23లో All things are lawful for me, but all things are not expedient. All things are lawful for me, but all things edify not. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి కావు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. Oh, brothers and sisters. ఓ సహోదరులారా సహోదరులారా, Sports may be good. There may not be any sin in that. ఈ But they are not for you and me. ఈ క్రీడలు అనేటివి చాలా మంచివి, అందులో ఏ విధమైనటువంటి పాపం లేనే లేదు. అయితే అవి నీకు నా కొరకు కాదు. If you want to know about the cricket match, నీవు క్రికెట్ మ్యాచ్ గురించి తెలుసుకోవాలంటే okay, in 1 minute you can ask the score, who won, all these things. That's all. Finish. నువ్వు ఒక్క నిమిషంలో స్కోర్ ఎంతో కనుక్కో, ఎవరు గెలిచారో కనుక్కో, అయిపోతుంది. Yeah, finish. అయిపోయింది. It is not a big issue. You need not spend your time before the TV right from morning till evening. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ ముందు నీ సమయాన్ని గడపాల్సినటువంటి అవసరం లేదు. అది పెద్ద సమస్య కూడా కానే It is కాదు. not the only one match in your lifetime. Every week so many matches are there. నీ జీవితంలో ఇదే ఒక మ్యాచ్ కాదు, కొన్ని వారంలో కొన్ని మ్యాచ్లు ఉంటాయి. Satan introduced so many things in this world to draw you towards worldliness, to take you away from godliness. సాతానుడు అనేక రకాలైనటువంటి సంగతుల్ని లోకంలోనికి చొప్పించి దేవుని దగ్గర నుంచి నిన్ను తప్పుదారి పట్టించి లోకంలోనికి ఈడ్చిపోవడానికి చేశాడు. And they will say these are sinless. ఇవన్నీ పాపం లేనటువంటివి అంటారు వాళ్ళు. But yes, truly they are sinless. నిస్సందేహంగా అవి పాపం లేనటువంటివే. But అయితే they will tie you down. అయితే అవి నిన్ను కట్టిపడేస్తాయి. Yes, they have tied you down to the TV. అవి నిన్ను టీవీ కట్టిపడేస్తాయి. And wasting your time is also a sin. నీవు సమయాన్ని వృధా చేయడం కూడా పాపమే. Isn't it? అవునా కాదా? That's why God says don't be lazy. అందుకే సోమరిగా ఉండొద్దు అంటాడు Don't ప్రభు. be idle, we have seen already. ఇదివరకే మనం గతంలో చూస్తూ వచ్చాం కదా, సోమరిగా ఉండొద్దని. Because one of the areas Satan assaults the young people is to make them idle. సాతానుడు చేసే దాడి చేసేటువంటి సాతానుడు చేసేటువంటి ఇంకొక సంగతి ఏంటంటే ప్రజల్ని ఖాళీగా ఉండేటట్టు, సోమరులుగా ఉండేటట్టు చేస్తాడు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, though there is no sin in the sports, but be careful, it will eat away your time, and ultimately you will not have any reward for seeing those cricket matches from the Lord. నీవు దయచేసి జ్ఞాపకం ఉంచుకో, ఈ విధంగా క్రికెట్ మ్యాచ్లు ఇవన్నిటిని చూడడం ద్వారా నీ సమయాన్ని అంతటిని అవి తినేస్తున్నాయి. ఈ క్రికెట్ మ్యాచ్లు ఇవి చూడడం ద్వారా నీకు ఏ విధమైనటువంటి బహుమానాలు కూడా నువ్వు పొందుకో. And some of the people, కొంతమంది ప్రజలు what is their distraction? ఏంటి వారి యొక్క తప్పుదారి పట్టించేది? The excessive friendships. ఎక్కువ మంది స్నేహితులు కలిగి ఉండడం. And not see, I have helped that brother and I have taken him to the hospital. Doing good is okay. నేను ఆ వ్యక్తి సహాయం చేశాను, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాను, మంచి చేయడం మంచిదే. There must be some limit. ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉండాలి. Not at the cost of your spiritual progress. నీ ఆత్మీయమైనటువంటి వృద్ధిని నువ్వు పణంగా పెట్టి చేయకూడదు. Some people, they spoil their career also because of their friends. So they invested time for their friends. They have not invested time for their studies, and ultimately the friends have gone. These people could not get any job because they failed in the exam. కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క చదువుని వారి యొక్క చదువును కూడా పణంగా పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్నేహితులకు సహాయం చేస్తారు. ఆ స్నేహితులు ఏమో చక్కగా చదువుకొని వాళ్ళు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి సెటిల్ అవుతారు. వీళ్ళేమో ఆ పరీక్ష కూడా పాస్ కాకుండా ఫెయిల్ అయ్యి వాళ్ళు అలాగనే సెటిల్ కాకుండా ఉన్నారు. I know one brother some 20 years back. 20 సంవత్సరాల క్రితం నాకు ఒక సహోదరుడు తెలుసు. He used to help so many people. He's an elderly brother, married and having children. ఆయనకి పెళ్ళైంది, పిల్లలు కూడా కలిగి ఉన్నారు. ఆయన అనేక మందికి సహాయం He చేసేవాడు. was a great help to the church also. ఆయన సంఘానికి చాలా సహాయంగా ఉండేవాడు. If the gas cylinder is not there in the church, he used to go out and get it. ఒకవేళ సంఘంలో గ్యాస్ సిలిండర్ లేకుండా పోతే ఆయన నీళ్ళు తీసుకొచ్చేవాడు. If any believer is in need, he is going and he used to get those things. ఒకవేళ ఏదన్నా ఒక సహోదరుడికి ఏదన్నా విశ్వాసకు అక్కర్లో ఉంటే వెళ్ళి ఆ సంగతులను తీసుకొచ్చేవాడు. And his wife how many times complained to me? ఎన్నిసార్లు ఆయన భార్య నాకు ఫిర్యాదు చేసింది, Brother, అన్నా this fellow will do the things of all the people in our own house. There is no gas cylinder. సహోదరుడు వీరందరికి అన్ని పనులు చేసి పెడతాడు, మా సొంత ఇంట్లో మాకు గ్యాస్ సిలిండర్ లేదు. There is a proverb in Telugu. తెలుగులో ఒక సామెత ఉంది, వడ్రంగి వాడికి తెడ్డు కరువు అంట. వడ్రంగి వాడికి తెడ్డు కరువు. వడ్రంగి మీన్స్ the carpenter. వడ్రంగి అంటే ఈ కలప పని చేసే ఆయన, చెక్క పని. And he will be preparing wonderful things to other people, double carts and all tables and dining tables, but in his own house that teddu, that wooden spoon will not be there. ఆయన చూస్తే అనేక రకాలైనటువంటి డబుల్ కాట్లు, ఈ యొక్క సోఫాలు, డైనింగ్ టేబుల్, మామూలు టేబుల్, కుర్చీలు అన్ని తయారు చేస్తాడు. ఆయనకేమో ఒక స్పూన్ కరువైంది. That is చెక్క స్పూన్ తెడ్డు కరువైంది ఆయనకి. వడ్రంగోడికి తెడ్డు కరువు. వడ్రంగోడికి తెడ్డు కరువు. So in a similar way, అదే విధానంలో some of the believers, they will be helping so many people forgetting their own need. వారి సొంత అక్కర్ని మర్చిపోయి అనేకులకు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. So God also will not expect anything more than your ability.
నీ శక్తి సామర్థ్యాలకు మించి దేవుడు చేయమని చెప్పి ఏది నీ నుంచి ఆశించడు. Take care of yourself and your spiritual progress. నిన్ను గురించి నీ యొక్క ఆత్మీయమైనటువంటి వృద్ధి గురించి మొదట జాగ్రత్త వహించు. Many people spoiled their lives, their future, just because spending more time with their friends and wasting their time. అనేక మంది వారి స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడిపి వారి సమయాన్ని వృధా చేసుకోవడం ద్వారా వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. These are all distractions, young people. ఇవన్నీ కూడా తప్పుదారి పట్టించేటి, పెడదారి పట్టించేటి. Never forget your goal. దయచేసి ఎప్పుడు కూడా నీ గురిని మర్చిపోవద్దు. Yes, when you started your race from the cross, నీవు సిలువ దగ్గర నుంచి నీ యొక్క పరుగు పందెం ప్రారంభించినప్పుడు anything that is distracting you from your track is from Satan. ఈ యొక్క గురి నుంచి గమ్యం నుంచి నేను తప్పుదారి పట్టించేది ఏదైనా అది సైతాన్ నుంచి వచ్చింది. Always your eyes, right from the first day of your running, your eyes must be on the goal. నీవు ఎప్పుడైతే ఆ పరుగు పందెం ప్రారంభించిన మొదటి దినం నుంచి నీ గురి, నీ నేత్రములు అన్ని కూడా ఆ యొక్క గమ్యస్థానం వైపే ఉండాలి. Every step you are taking must keep a little bit near to the goal. నీవు వేసే ప్రతి అడుగు కూడా ఆ యొక్క గురికి నువ్వు దగ్గరగా చేరుకునేటట్టే నువ్వు ఉండాలి. But many times it is not like this. అయితే చాలా సందర్భాల్లో అలా ఉండదు. Some of the times we will sit before TV. కొన్ని సందర్భాల్లో మనం టీవీ ముందు కూర్చుంటాం, and before net, ఇంటర్నెట్ ముందు కూర్చుంటాం, just we will be browsing, ఏదో బ్రౌజ్ చేస్తూనే ఉంటాం. and suddenly something which we like will come on the screen, ఏదో మనకి ఇష్టమైనటువంటిది ఆ స్క్రీన్ మీదకి వస్తుంది, and we will be spending 1 hour with that. ఒక గంట దాంతో గడుపుతాం. Distraction. తప్పుదారి పట్టించడం. You thought of doing something but you could not do it because of the browsing. Something attractive has come there. నువ్వు ఏదో చేయాలనుకున్నావు కానీ నీకు ఆకర్షణీయమైంది ఏదో వచ్చింది, నువ్వు చేయాల్సిన దాన్ని పక్కన పెడతావు, చేయకూడదు దాన్ని చేస్తావు. Don't conform yourself to this world. ఈ లోకానికే నువ్వు అంకితమై ఉండద్దు. Because in 6:16 of 2 Corinthians, 2 కొరింథీ 6:16 రాయబడింది కదా. what agreement, see, hath the temple of God with the idols? You are the temple of the living God. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. Never forget it. దయచేసి ఎప్పుడు మర్చిపోద్దు. God is dwelling in you. దేవుడు నీలో నివాసం He చేస్తున్నాడు. want to take you to the goal. దేవుడు నిన్ను గురి వైపు, గమ్యం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. Satan puts some distractions in your life. సాతానుడు తప్పుదారి పట్టించే సంగతులు కొన్ని మన జీవితాల్లో ఉంచుతాడు. You and I must be very, very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. So nowadays this is the 7th thing Satan is using to attack the young people. ఈ దినాల్లో సాతానుడు ఈ 7వ సంగతిని వాడి అనేక మంది యవనస్తుల జీవితాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. And too many diversions and distractions. అనేక రకాలైనటువంటి తప్పుదారి పెడదారి పట్టించేటటువంటివి. So these are the assaults of the devil. ఇవన్నీ సాతాను యొక్క దాడులు. So we have seen 7 things. మనం 7 సంగతులు చూస్తూ వచ్చాం. And another 2 or 3 things we are going to see in the next parts. వేరే భాగాల్లో ఇంకా 2-3 సంగతులు మనం చూడబోతాం. But we must be very careful. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Number 1, weak points. మొదటిదేమో బలహీనమైన సంగతులు. Number 2, when we are tired and hungry. రెండోదిగా మనం అలసిపోయి ఆకలిగా ఉన్నప్పుడు. Number 3, when we are idle. మూడోదిగా సోమరిగా ఉన్నప్పుడు. Number 4, it is because of friends. నాలుగోదిగా స్నేహితులను బట్టి. And number 5, because of our deception, that is wrong doctrines. తర్వాత చూస్తే ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలను బట్టి. Number 6, it is because of our emotions and fluctuating feelings. ఆరోదిగా చూస్తే మన భావోద్రేకాలు, మారిపోయేటటువంటి భావాలు, వీటన్నిటిని బట్టి. And 7thly, we have seen the distraction, that is the attractions of the world. ఏడోదిగా చూస్తే లోక ఆకర్షణలు, మనల్ని పెడదారి పట్టించే సంగతులు. Yes, you must see always, am I in the track or not? ఎల్లవేళ నేను ఈ యొక్క గురిలో, ఈ యొక్క ట్రాక్ లో ఉన్నానా లేదని చూసుకోవాలి. Today so many things have taken place in our life. అనేక సంగతులు ఈ దినాన మన జీవితంలో సంభవించినాయి. But those things at the end of the day, have they taken me one step forward or have I distracted? దినం యొక్క చివర్లో ఇవి నన్ను ముందుకు తీసుకెళ్ళాయా లేకపోతే తప్పుదారి పట్టించాయని చూసుకోవాలి. We have to assess what we have done. మనం ఏం చేసామో దాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి. Okay, today 24 hours is over. ఈ దినం 24 గంటలు అయిపోయినాయి. And in the last 24 hours, have I gone at least 1 inch towards my goal? ఈ గడిచిన 24 గంటల్లో నేను కనీసం 1 అంగుళమైనా నా గురి వైపు వెళ్ళానా? Or by any reason, by distracting myself from the track, have I gone away from my track? లేదా నేను ఆ యొక్క ట్రాక్ లో నుంచి ఏదో ఒక దాని ద్వారా ఆకర్షించబడి పక్కదారి పట్టానా? Self examination, self assessment is very important. స్వపరీక్ష, సొంతంగా బేరీజ్ వేసుకోవడం, అంచనా వేసుకోవడం. If not, one day you will regret. లేకపోతే ఒకనొక దినాన్ని చింతిస్తావు. Yes, for the wasted opportunities. గతంలో వృధా చేసినటువంటి అవకాశాలను బట్టి. The distraction may not be looking as a sin at the outset,
but actually it will paralyze your movement. You cannot go forward in your spiritual life. ఆ ఆకర్షణ బాహ్యంగా నీకు పాపంగా నీకు కనిపించకపోవచ్చు, అయితే ఆ ఆకర్షణ నిన్ను సమయం గడిచేసరికి నిన్ను కుప్పగూలిపోయేటట్టు చేసి ముందుకు పోనీకుండా How చేస్తుంది. many elderly people thinking, I am neglected, I worked for God 30 years, today nobody is bothered about me, wasting their time worrying about what is happening. గతంలో నేను 30 సంవత్సరాలు దేవుని సేవ చేశాను, ఎవరు పట్టించుకోవట్లేదు ఏందని చెప్పి ఎంతో వాళ్ళు ఆలోచిస్తూ బాధపడుతూ సమయాన్ని వృధా చేస్తూ వచ్చారు. What Paul is telling? పౌలు ఏం రాస్తున్నాడు? Forgetting the things which are behind, run forward, go forward. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు Yeah, పరిగెత్తమన్నాడు. you are so successful in the past 30-40 years. గత 30-40 సంవత్సరాలు నువ్వు ఎంతో విజయవంతంగా ఉన్నావు. Now don't meditate those successes. ఆ విజయాల్ని నువ్వు మళ్ళా ధ్యానం చేస్తూ ఉండదు. If you meditate those successes, the progress will be hindered. నీవు ఆ విజయాల్నే ధ్యానం చేస్తూ ఉంటే నీ వృద్ధి అనేది ఆగిపోతుంది, ఆటంకపరచబడుతుంది. It should not be like that. ఆ విధంగా ఉండకూడదు. Till your last breath you must be a person who is going forward in your spiritual progress. నీ ఆత్మీయమైనటువంటి వృద్ధిలో పరుగు పందెంలో నీ తుది శ్వాస విడిచేంత వరకు ముందుకు పరిగెత్తే వ్యక్తిగానే ఉండాలి. May God help you and me to be saved from these distractions that are the worldly attractions. ఈ లోక ఆకర్షణ నుంచి మనల్ని ఆత్మీయమైనటువంటి మార్గం నుంచి తప్పుదారి పట్టించేటటువంటి సంగతుల నుంచి కాపాడబడడానికి ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, how many cunning devices Satan is using to take us away from our track. మమ్మల్ని ప్రభా దారిలో నుంచి గమనంలో నుంచి పక్కదారి పట్టించడానికి సాతాను ఎన్ని కుయుక్తిపరమైనటువంటి తంత్రాలు పన్నాగాలు పన్నుతున్నాడు. Sometimes at the outset, oh Lord, there may not be any sin in those things. మొదటిగా ప్రారంభంలో చూస్తే వాటిలో బయటికి కనపడేటటువంటి విధానంలో ఏ విధమైనటువంటి పాపం కూడా ఉండదు. Yes, truly there is no sin. నిస్సందేహంగా వాటిలో ఏ విధమైన పాపం లేదు. But they are not useful for us. అయితే అవి మాకు ఉపయోగకరం కావు. They are not for us. అవి మా కొరకు కాదు. These worldly entertainments, worldly attractions, they are not for us. ఈ లోకంలో ఉండే వినోదాలు, ఈ లోకంలో ఉండేటటువంటి ఆకర్షణలు అవి మా కొరకు కాదు. They will not edify us. అవి మాకు క్షేమాభివృద్ధి కలిగించవు. Help us to understand, O Lord. ఓ ప్రభా, ఈ సంగతులు మేము అర్థం Today, చేసుకోవడానికి how మాకు many సహాయం young చేయండి. people, they spoil their lives because of good friendships only. ఈ దినాన ఎంతమంది యవనస్తులు మంచి స్నేహం ద్వారా ఎంతమంది పాడైపోయారు. Doing good to other people, oh Lord, many times they have spoiled their own spiritual lives. వేరే వాళ్ళకి మంచి చేయడం ద్వారా వారి సొంత ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎంతమంది పాడు చేసుకున్నారు. Help us to be more careful and more vigilant about our own personal progress with the Lord. మేము ప్రభా ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని దేవునితో ఆత్మీయమైనటువంటి విషయంలో ముందుకు సాగే విషయంలో మీరే మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.